అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. ఈ 2024 లోక్సభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సంపాదించినటువంటి అభ్యర్థులు ఇంతకు ముందు ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా తిరగరాశారు. మొదటి 5 అభ్యర్థులు ఎవరెవరైతే అత్యధిక మెజారిటీ సంపాదించారో వారి గురించి మాట్లాడుకుందాం. 5వ స్థానంలో అమిత్ షా గాంధీనగర్ గుజరాత్ నుంచి బీజేపీ తరఫున తన సమీప ప్రత్యర్థి మీద 7,44,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. గొప్ప విషయం ఏంటంటే ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీ లోక్సభ స్థానంలో రికార్డు చేయబడినది ప్రీతం ముండే బీడ్ మహారాష్ట్ర నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఆవిడ పేరు మీద 6.96 lakhs. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అత్యధిక రికార్డుని 5వ స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా బద్దలు కొట్టారు. ఇప్పుడు 4వ స్థానం చూద్దాం. 4వ స్థానం కూడా గుజరాత్ నుంచే బీజేపీ అభ్యర్థే నవసారి అనేటువంటి లోక్సభ స్థానం నుంచి సిఆర్ పాటిల్. ఈయనకు వచ్చినటువంటి ఆధిక్యత 7,73,000 పైచిలుకు. ఇది 4వ స్థానం. 3వ స్థానంలో మధ్యప్రదేశ్ నుంచి విదిశా లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, ఇంతకుముందు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయనకి వచ్చినటువంటి ఆధిక్యత 8,21,000. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రకీబుల్ హుస్సైన్. ఈయన దుబ్రి అస్సాం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈయనకి వచ్చినటువంటి ఆధిక్యత 10 లక్షల పైన. మొట్టమొదటి స్థానంలో మధ్యప్రదేశ్ నుంచే ఇండోర్ నుంచి బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 11 లక్షల పైన ఆధిక్యతతో ఇండోర్ లోక్సభ స్థానంలో గెలిచారు. ఈ మొత్తం 5 ఎవరైతే రికార్డులు బద్దలు కొట్టారో వారిలో 4 భారతీయ జనతా పార్టీ నుంచి, అందులో 2 మధ్యప్రదేశ్ నుంచి, 2 గుజరాత్ నుంచి, 1 మాత్రమే కాంగ్రెస్ నుంచి, అది కూడా అస్సాం నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. అలాగే పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.